నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తిని ఆరాధన చేయటం ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక, సనకస, సనత్కుమార, సనస్సు జాతులనేటటువంటి వారికి బ్రహ్మజ్ఞానం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగింపజేయటానికి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఈ బ్రహ్మమానస పుత్రులకు దర్శనమిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ఒక వటవృక్షం కింద బ్రహ్మమానస పుత్రులకి బ్రహ్మజ్ఞానాన్ని తెలియజెప్తాడు. వటవృక్షం కింద దక్షిణామూర్తి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే దక్షిణామూర్తి రూపంలో అద్భుతమైన అంతరార్థం ఉంది. దక్షిణామూర్తి రూపంలో కుడివైపు ఉన్నటువంటి పై చేతిలో ఆయన ఒక అక్షమాలను ధరించి ఉంటాడు, ఒక జపమాలను ధరించి ఉంటాడు. ఈ జపమాల, అక్షమాల అనేటటువంటిది ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అన్ని అక్షరాలకు సంకేతం. అంటే సమస్త అక్షరాలలో ఉన్నటువంటి శక్తికి సంకేతంగా కుడివైపు పైన ఉన్నటువంటి చేతిలో జపమాల, అక్షమాలను దక్షిణామూర్తి ధరించి ఉంటాడు. అలాగే ఆయనకు కుడివైపు క్రింద ఉన్నటువంటి చెయ్యి చిన్ముద్రలో ఉంటుంది. చిన్ముద్ర అంటే బొటనవేలు, చూపుడు వేలు కలిసి ఉన్నప్పుడు మిగిలిన 3 వేళ్ళు నిటారుగా ఉంటే దాన్ని చిన్ముద్ర అంటారు. బొటనవేలు పరమేశ్వరుడికి సంకేతం, చూపుడు వేలు జీవుడికి సంకేతం. బొటనవేలు, చూపుడు వేలు కలిసి ఉండటం అంటే ఈ జీవుడు పరమేశ్వరుడిలో ఐక్యమవ్వాలన్న సందేశం అందులో ఉంది. అలా జీవుడు పరమేశ్వరుల్లో ఐక్యమవ్వాలంటే ఈ 3 వేళ్ళు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాలు తెలియజేస్తాయి. ఆ 3 కర్మ ఫలితాలను తొలగింపజేసుకోవాలని చిన్ముద్రలో ఉన్న అంతరార్థం. అలా కుడివైపు క్రింద చెయ్యి చిన్ముద్రలో ఉంటుంది. అలాగే ఎడమవైపు చేతులలో, ఎడమవైపు పై చేతిలో దక్షిణామూర్తి అగ్నిని ధరించి ఉంటాడు. అంటే సమస్త పాపాలు భస్మీపటలం కావాలంటే జ్ఞానం రావాలని దీనిలో ఉన్నటువంటి సందేశం. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి క్రింది చెయ్యిలో పుస్తకాలు ధరించి రూపంలో దర్శనమిస్తారు. అంటే రచన, పాండిత్యము ఇలాంటివి తాను అనుగ్రహింపజేస్తానని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే వటవృక్షం, మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉంటాడు. మర్రి చెట్టు క్రింద ఎందుకు కూర్చొని ఉంటాడంటే మర్రి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. మర్రి చెట్టు నుంచి అనేక ఊడలు వచ్చినప్పుడు ఆ ఊడలు భూమిలోకి వెళ్ళిపోయి మర్రి చెట్టు ప్రారంభం తెలుసుకోవటం కష్టమవుతుంది. ఈ సంసారాన్ని మర్రి చెట్టుతో పోల్చారు. సంసార సాగరంలో బ్రహ్మజ్ఞానాన్ని తెలియజెప్తానని చెప్పటానికి సంకేతంగా వటవృక్షం, మర్రి చెట్టు కింద కూర్చొని దక్షిణామూర్తి దర్శనమిస్తున్నాడు. దక్షిణామూర్తికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ, గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అంటే గురువైనటువంటి దక్షిణామూర్తి చిన్న బాలుడిలాగా ఉంటే అక్కడ కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మమానస పుత్రులు సనక, సనకస, సనత్కుమార, సనస్సు జాతులు వృద్ధుల్లాగా ఉన్నారు. గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యులు వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నారని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అంటే గురువైనటువంటి దక్షిణామూర్తికి బ్రహ్మజ్ఞానం తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు. అందువల్ల శరీర భావన లేదు కాబట్టి చిన్నపిల్లాళ్ళలాగా ఉన్నాడు. అయితే శిష్యులైనటువంటి బ్రహ్మమానస పుత్రులకి ఇంకా బ్రహ్మజ్ఞానం తెలియకపోవటం వల్ల వాళ్ళు శరీర భావంతో ఉండటం వల్ల వృద్ధులుగా ఉన్నారు. గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ అంటే గురువు ఏమీ ఉపదేశించకుండా దక్షిణామూర్తి చిన్ముద్రలో ఉంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే పరబ్రహ్మతత్వానికి ఏ ఆకారము ఉండదు, ఏ రూపము ఉండదు, అది బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం మాటలకు అందదు అన్న సత్యాన్ని చిన్ముద్రలో చూపిస్తూ ఉంటే ఆ సత్యం తెలుసుకోగానే వీళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి అయిపోయాయి. అప్పుడు శరీర భావన విడిచిపెట్టారు. అప్పటి వరకు వృద్ధులుగా ఉన్నటువంటి బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మజ్ఞానం అనేది కేవలం చిన్ముద్ర ద్వారా తెలుసుకొని బ్రహ్మజ్ఞానం మాటలకు అందనిదని, మౌనం ద్వారానే తెలుస్తుందన్న సత్యాన్ని అర్థం చేసుకోగానే వాళ్ళు కూడా పిల్లవాళ్ళలాగా మారిపోయారు. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థం. కాబట్టి
దక్షిణామూర్తి రూపాన్ని అర్థం చేసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. అది దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన హోళీ పర్వదినం, లక్ష్మీ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, హోళీ పర్వదినంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ముమ్మార్లు భవానీ అని ఎవరంటారో వాళ్ళకి నా శోకం, నా మోహం, నా పాపం, నా భీతి. వాళ్ళ శోకం లేదు, మోహం లేదు, పాపం లేదు, భయం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలాగైనా, ఇది చెప్పారు ఇక్కడ. భవానీ నామానికి అంత శక్తి అండి. అందుకే గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవానీ అంటారు ఇదే శంకరుడు. అంత శక్తి ఉందా భవానీ నామంలో? అందుకే లలితా రహస్యనామాల్లో భవానీ నామం ఒకటి. లలిత, భవానీ, శివ, ఉమా, ఈ 4 రహస్యనామాలు. భవానీ అంత శక్తివంతమైనది. అది దుర్గా భవాని, గంగా భవాన్, లలితా భవాన్, లక్ష్మీ భవానీ, అంత భవానీ భవానీ భవానీ, ఉన్నదంతా భవానీయే. భవానికి అంత శక్తి. ఇన్ని మార్లు నేను భవానీ అంటూ ఉంటే ఇన్ని మార్లు వింటున్నారు, ఇన్ని మార్లు వాయుమండలం భవానీ నామంతో ప్రతిధ్వనిస్తోంది అంటే అహమిచ్చేవ విభావయే భవానీం అని లలితను మనం నమస్కారం చేసుకుంటున్నాం. అంత శక్తివంతమైన భవానీ నామం ఇక్కడ వచ్చింది. అంత శక్తివంతం కనుకనే భవానీ నువ్వు అనగానే దాసేమయి దాకా వెళ్ళనక్కర్లేకుండా లాగేసింది. ఇక్కడ ముక్తిని ఇచ్చేసిందండి. అంత శక్తి నామానుకున్నదయ్యా అన్నాడు. ముక్తి పొందితే నా శోకం, నా మోహం, నా పాపం, నా భీతి. ముక్తావస్థ అంటే అదే శోకమోహ పాప భయములు లేని స్థితి, అంటే అవిద్య లేని స్థితిని దాటిపోయాం. అలాంటి విద్యామయమైన ఒకనొక అర్థం భవానీ నామం. తటిల్లేఖ తన్వి మెరుపు తీగలా ఉన్నది అమ్మవారు. ఆ మెరుపు తీగ ఎలా ఉన్నదంటే మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్నది. ఆ మెరుపు తీగలో ఉన్న వెలుగంతా కూడా తపన శశి వైశ్వానరమయం, సూర్య చంద్ర అగ్నిమయమైనటువంటి తేజస్సు అది. అటువంటి మెరుపు తీగలా ఉన్న తల్లి మూలాధారం నుంచి సహస్రార కమలం వరకు ప్రకాశిస్తుండగా ఆ సహస్రార కమలం మహాపద్మాటవి అని చెప్పబడుతున్నది. ఆ మహాపద్మాటవి 6 చక్రములకు పైన ఉన్నది అన్నారు. అందుకే సహస్రారాన్ని చక్రం కింద చెప్పరు, చక్రాలకు పైన ఉన్నది. 6 చక్రాలు కులమైతే అది అకులము అని మునుపు చెప్పినటువంటి మహిమూలాధార శ్లోకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి. ఆ పైన చంద్రకళా రూపంగా ఉన్నది. అదే అమ్మవారిని చంద్రాం అని చెప్పడంలో విశేషం ఇది. అదే సమయాకళ అని చెప్పబడుతున్నది. అక్కడ కేవలం శివశక్తుల ఏకత్వం మాత్రమే ఉంటుంది, కానీ ప్రపంచంతో మనస్సుతో సంబంధం లేదు. అక్కడ శివశక్తుల ఏకత్వం అంటే కేవల తత్వం, అది అందుకోవడమే కైవల్యం, అదే మోక్షం. అందుకే ఆ సమయాకళని దర్శిస్తారు యోగులు. ఆ సహస్రార కమలానికి పేరు మహాపద్మాటవి. ఎక్కడో మణిద్వీపంలో అమ్మవారు ఉన్నప్పుడు మహాపద్మాటవి ఉన్నది, కానీ శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి తల్లి మణిద్వీపవాసిని. అప్పుడు మహాపద్మాటవి ఏదంటే సహస్రార చక్రం. అక్కడ ఆ తల్లిని, ఆ చంద్రకళా రూపిణ్ణి మహాంతః పశ్యంతః మహాత్ములు దర్శిస్తారు. దర్శిస్తూ దధతి పరమాహ్లాద లహరీం, పరమాహ్లాద లహరీం అంటే బ్రహ్మానందము, కైవల్యానందము, మోక్షానందము, అదే పరమానందం అంటే. అటువంటి పరమానందాన్ని వాళ్ళు నిలుపుకుంటారు అన్నారు. దధతి అనే శబ్దానికి అర్థం నిలుపుకొనుట అని. అంటే ఆనందం అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా స్థిరంగా ఉండడం అనేది. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు. అందుకే ఈ శ్లోకాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను నిన్నది. ఈ సాధన యోగ పద్ధతిలో జరగాలి. ఇది ధ్యానంగా వినగానే ఒకవేళ ఏకాగ్రంగా దృష్టి పెడితే తప్పకుండా ధ్యానానుభూతి లభిస్తుంది. ఆ ధ్యానానుభూతికి ఆనందం అప్పటికి లభిస్తుంది. అది మన పూర్వ మలిన సంస్కారాన్ని కూడా తొలగించగలదు. ఇది చెయ్యగా 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 క్రమంగా సిద్ధి కూడా వస్తుంది. అటువంటి ఏకాగ్రత చేయగలగాలి. అయితే దానికి తోడు ఉండవలసిన ఒక అద్భుతమైన మాట ఇందులో భగవత్పాల్ వారు చెప్తున్నారు. ముదిత మలమాయేన మనస, అది చాలా అవసరం. మలమాయ అంటే మాయా మాలిన్యములు తొలగించుకుని అన్నారు. అంటే ఎటువంటి మనస్సుతో అమ్మవారిని దర్శించగలరు అంటే ముదిత మలమాయేన మనస అన్న ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన ఉపనిషద్ వ్యాఖ్యాత ఆదిశంకరులు అంటే మరువరాదు, వేదాంత మత ప్రతిష్టాత. కానీ వేదాంతంలో ఈ మాట ఉన్నది, మనస్సుకు దొరకడు భగవంతుడు అని చెప్తుంది. మనస్సుకు దొరకకపోతే మరి దేనికి దొరుకుతాడు అంటే మనస్సుకే దొరుకుతాడంటుంది. ఇక్కడ ఏదో దొరకబుచ్చుకునేది మనస్సుతోనే. మరి మనస్సుతో పట్టుకోవాల్సిన దైవాన్ని మనస్సుకు దొరకడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే
సంస్కరింపబడని మనస్సుకు దొరకడు, సంస్కరింపబడిన మనస్సుకు దొరుకుతాడు అని ఉపనిషత్తు వ్యాఖ్యానించింది. సంస్కరింపబడాలి అన్నారు అంటే మనస్సును సంస్కరించుకోవాలి. మనస్సును సంస్కరించుకోవడం ఎలాగంటే తపసా బ్రహ్మచర్యేణ అని ఒక చోట, శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైహి అని మరొక చోట ఉపనిషత్తే చెప్తోంది. ఇక్కడ అంటే తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు అంటే నియమపాలన, బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహాదులు, శాస్త్రాధ్యయనము ఇత్యాదులు చెప్పబడితే బ్రహ్మచర్యానికి 2 రకాల అర్థాలు, శాస్త్రాధ్యయనము, ఇంద్రియ నిగ్రహము. అదేవిధంగా నియమపాలన, శాస్త్రము చెప్పే నియమాలని పాటించుట, ఇంకా మలిన సంస్కారమును తొలగించుకునుట. మలిన సంస్కారములు తొలగించుకునుట అంటే విషయములతో సంపర్కమే మాలిన్యం. విషయ సంపర్కం 2 విధములుగా ఉంటుంది, రాగ ద్వేష రూపాలతో ఉంటుంది. ఒక దాని యందు రాగము, మరొక దాని యందు ద్వేషము, ఇది విషయ సంపర్కం. దాన్ని తొలగించుకోవడమే మాయా మాలిన్యమును తొలగించుకునుట. భగవద్గీతలో మీరు అధ్యయనం చేస్తే అడుగడుగున కృష్ణ పరమాత్మ రాగద్వేష వియుక్త ఇస్తూని ఎనుమార్లు చెప్తాడు. అవి చేయకుండా ఒట్టి కబుర్లు చెప్తే లాభం లేదు, సాధనకి ఇది చాలా అవసరమైనటువంటివి. కానీ ఇంద్రియ నిగ్రహము, నియమ పాలన, రాగద్వేషాలను అరికట్టుకునుట, ఈ అరికట్టుకోవడాన్ని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని తొలగించుకునుట. అలా సంస్కరింపబడ్డ మనస్సుతో మెరుపు తీగ లాంటి నిన్ను ధ్యానిస్తూ ఆ పైన సహస్రార పద్మమునందు ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రకళారూపుడమే నిన్ను దర్శిస్తారు మహాత్ములు అన్నారు ఇక్కడ. అంటే యోగపరమైన సాధన మనం సాగిస్తూనే అంతఃకరణ సంస్కారం చాలా అవసరమనే మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అదే మృదితమల మాయేన మనస అని అద్భుతమైన మాటతో చెప్పారు. అంటే ఒక్క శ్లోకంలో మనలోనే ఉన్న అమ్మవారిని ఎలా పొందవచ్చో మార్గం కూడా చెప్పారు జగద్గురువులు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సర్వకాల సర్వావస్థల్లో కూడాను ఎవరిని నామజపం చేసినట్లయితే భగవంతుని యొక్క కృప తొందరగా లభిస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం సహజసిద్ధంగా. సర్వకాల సర్వావస్థల్లోనూ గురు జపాన్ని మించింది లేదు. అందుకే గురువు యొక్క జపం చేసుకోవాలి. గురువు ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడే కదా, లోక గురువు ఆయన. అందుచేత శివనామ స్మరణ సర్వవిధ శ్రేయోదాయకంగా మనం గుర్తెరుగుదాం. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారంగా కూడాను అభివర్ణించారు. నిస్సందేహంగా ఆ శివుని యొక్క నామ జపం వల్లనే, ఆ నామ జపానికి ఎవరి ఉపదేశాలు కూడాను అక్కర్లేదు. మంత్రజపానికి మాత్రం ఎవరి వద్ద నుండైనా సరే ఉపదేశం పొందటం అవసరం. గురూపదేశం పొందే తప్పనిసరిగా ఎవరైనా సరే అనుష్ఠానం ఆచరించాల్సి ఉంటుంది. శివనామ జపం అనునిత్యం చేయటం వలన సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుని యొక్క కృప మనకు కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇది నిజమని నమ్మాల్సిందే. శివోహం శివోహం శివోహం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడాను ఆ శివోహం అనేటువంటి శబ్దం మనకి వినపడాలి. ఎవరైతే దానికి ఆ విధంగా అలవాటు చేస్తారో శరీరానికి, శ్వాస మీద ధ్యాస ఉంచి శివనామ జపం చేయటం వల్ల అద్వితీయమైనటువంటి అభివృద్ధి, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడాను సిద్ధిస్తాయి అంటోంది మనకు శాస్త్రం. అందుచేత గురు కృపను పరిపూర్ణంగా పొందాలన్నా కూడాను శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు కదా, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అన్నారు కదా. అందుచేత మనకు ఒక మంచి గురువు లభ్యపడాలన్నా అది ఆ ఈశ్వర అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఆ గురువు గారు మనకు చెప్పినటువంటి ఉపదేశం,
ఆ ఉపదేశ స్థానాన్ని అర్థం చేసుకొని మనం నామస్మరణ ధన్యోపాయం అంటూ ప్రతినిత్యం కూడాను ఆ నామాన్ని గనక ఉచ్చరించినట్లయితే తప్పనిసరిగా భగవత్కృప లభ్యపడి తీరుతుంది. ఇదే సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగిన అసలు సిసలైన రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22 తిథి చతుర్దశి ఉదయం 10:37 వరకు, నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున 6:19 వరకు, వర్జం మధ్యాహ్నం 12:50 నుంచి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:14 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు, అమృతకాలం రాత్రి 11:19 నుంచి 1:04 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగే అర్ధరాత్రి వేళ కామదహనం. ఈ కామదహనం అనే కార్యాన్ని ఆచరించడం ద్వారా శివభక్తి వృద్ధి చెందుతుంది. అలాగనే బ్రహ్మసావరణిక మన్వాది. ఈ బ్రహ్మసావరణిక మన్వాది సందర్భంగా పితృదేవతారాధన అంతా ఈరోజు చేయాలి, నదీ స్నానాధికం అంతా రేపు చేయాలి. అలాగని ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం వివేకాన్ని అందజేస్తుంది, సంఘటనల నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తిని అందజేస్తుంది. అలాగే ఈరోజు రాత్రికల పూర్ణిమ కాబట్టి పూర్ణిమ పూజ సందర్భంగా రాత్రి చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతి దక్కుతుంది. నేటి ఆణిమిత్యాలు. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎందుకు కొరగానివి. మాయాతిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు. అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావో అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. ఇదే భూమి మీద
ఎంతటి మహాత్ములు జన్మించారంటే ఇంతటి ధర్మమూర్తి, అంతటి తేజోమూర్తి, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరిగిన గట్టి అటువంటి వాణ్ణి ఇలా వేలు చూపించి, నువ్వు కాని నాకు వశవర్తివి కాకపోతే, నీ చెప్పిన మాట వినకపోతే నా ఉపాసన చేత నీ ఉపాసన విధానాన్ని నశింపచేస్తానేమనుకుంటున్నావో అన్నంత ఉపాసకులు ఈ లోకంలో పుట్టారు. భాస్కర రాయల వారిని మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అదేం మామూలు భాష్యం కాదు. అది భాస్కర రాయల వారు లలితా సహస్రానికి అంతటికీ వ్యాఖ్యానం వ్రాసిన తర్వాత కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అక్కడ గంగ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి ఆయన్ని అడిగారు, అయ్యా మీరు మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామానికి వ్యాఖ్యానం చేశారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు లలితాపరాభట్టారికను ఆరాధన చేస్తాయని మీరు భాష్యం చేశారు కదా, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పండి, వాళ్ళ చరిత్ర చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి అన్నారు భాస్కర రాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా, పెద్ద పరీక్ష, బ్రాహ్మణులు నన్ను ఇలా అడిగారు, తల్లి నువ్వే గట్టెక్కించాలన్నారు. భక్తుడికి రక్షణ ఏమిటండి? భక్తి ధర్మమే. కాబట్టి ఆయన ఆ ధర్మాన్ని నమ్ముకుని నమస్కారం చేశారు. చేసి కూర్చున్నారు. ప్రదోష వేళయింది, సంధ్యావందనం చేసుకుని వచ్చారు. బ్రాహ్మణులందరూ గంగా తీరంలో కూర్చున్నారు. కూర్చుని ఉంటే 64 కోట్ల మంది యోగినీ దేవతలకు సంబంధించిన చరిత్ర భాస్కర రాయల వారు చెప్పడం కాదు, 64 కోట్ల మంది యోగినీ దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులందరికీ వాళ్ళు తెల్లబోయి ఒళ్ళు గగురు పొడిచింది. వాళ్ళకి గగురు పొడిచి పరిగెత్తుకుంటూ ఆ కుంకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదేమి విచిత్రం అండి, ఆయన చెప్తారనుకున్నాం, భాస్కర రాయల వారు ఏకంగా 64 కోట్ల మంది యోగినులు వచ్చి ఆకాశంలో నిలబడి చరిత్ర చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, మీరు ఏదో తొందరపడి భాస్కర రాయల వారంటే సామాన్యుడనుకుని ఆయనని విమర్శించచ్చు, తేలికగా మాట్లాడచ్చు అనుకున్నారు. ఆయన ఎవరో చూడండని కళ్ళు తుడిచారు ఆ వచ్చిన బ్రాహ్మణులకు. వాళ్ళు కళ్ళు విప్పి చూసేసరికి మహానుభావుడికి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని, ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కర రాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడు భాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కర రాయల వారు. భాస్కర రాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు. కాబట్టి నాకొక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కర రాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః. వ్యవసాయः
జ్ఞానస్వరూపుడు. వ్యవస్థాన వ్యవస్థలను ఏర్పరిచినవాడు. సంస్థాన భూతాలకు నాశం కలిగించేవాడు. స్థానద చక్కని స్థానమిచ్చేవాడు. ధ్రువ శాశ్వతుడు. పరార్థి శ్రేష్టమైన సంపదలున్నవాడు. పరమస్పష్ట జ్ఞానస్వరూపుడు. తుష్ట ఆనందమయుడు. పుష్ట దర్శనం చేత శుభాలను ఇవ్వగలవాడు. శుభేక్షణ శుభం కలిగించే చూపులు గలవాడు. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః. రామ యోగిజన క్రీడాశ్రయుడు. విరామ ప్రళయంలో ప్రాణులకు విశ్రాంతినిచ్చేవాడు. విరత రజస్తమో గుణాలు లేనివాడు. మార్గ మార్గమైనవాడు. నేయ ఉత్తమ జ్ఞానంతో గ్రహింపదగినవాడు. నయ నియామకుడు. అనయ స్వతంత్రుడు. వీర పరాక్రమశాలి. శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతుల్లో గొప్పవాడు. ధర్మ ధర్మస్వరూపుడు. ధర్మవిదుత్తమ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృతు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. వైకుంఠ వైకుంఠ స్వరూపుడు. పురుష విశ్వరూప శరీరంలో శయనించేవాడు. ప్రాణ ప్రాణవాయు రూపంలో చైతన్యం కలిగించేవాడు. ప్రాణద ప్రాణదాత. ప్రణవ ఓంకార రూపుడు. పృథు ప్రపంచమంతా విస్తరించినవాడు. హిరణ్యగర్భ బ్రహ్మరూపంతో ప్రకటితమైనవాడు. శత్రుఘ్న శత్రు సంహారం చేసేవాడు. వ్యాపత అన్ని కార్యాలలోనూ వ్యాపించినవాడు. వాయువు వాయువు అధోక్షజ భూమ్యాకాశాల మధ్య పుట్టినవాడు. ఋతుసుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతుస్వరూపుడు. సుదర్శన భక్తులకు సులభంగా దర్శనమిచ్చేవాడు. కాల కాలస్వరూపుడు. పరమేష్ఠీ గొప్ప మహిమ గలవాడు. పరిగ్రహ శరణ్యుడు. ఉగ్రహ సూర్యాదులకు కూడా భయం కలిగించేవాడు. సంవత్సర భూతాలకు నివాస స్థానమైనవాడు. దక్ష సమర్థుడు. విశ్రామ విశ్రాంతి కోరేవారికి మోక్షం ఇచ్చేవాడు. విశ్వదక్షిణ విశ్వాన్ని దక్షిణగా పొందినవాడు. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తార విస్తారాశ్చర్యుడు. జగములన్నిటి అతనిలో పరచబడి ఉన్నాయి. అన్నీ కూడా. స్థావర స్థాణు కదలని వాటికి ఆధారభూతుడు. ప్రమాణం ప్రమాణభూతుడు. బీజమవ్యయం అవినాశ కారణుడు. జగత్తుకు నాశనం లేని కారణం. అర్థ ప్రార్థనీయుడు. అందరి చేత కోరబడేవాడు. అనర్థ ప్రయోజనం కోరనివాడు. మహాకోశ గొప్ప నిధి. మహాభోగ సుఖనిధి. మహానంద రూపమైన భోగం గలవాడు. మహాధన నిక్కమైనటువంటి ధనరూపుడు. అనిర్విణ్ణస్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విణ్ణ కోరికలు తీరి విచారం లేనివాడు. స్థవిష్ఠ విరాట్ రూపుడు. అభూహు పుట్టుక లేనివాడు. అభూహు. ధర్మయూప ధర్మాలన్నీ ఆతడిలో బంధింపబడతాయి కావున ధర్మస్తంభం వంటివాడు. మహామఖ మహాయజ్ఞ స్వరూపుడు కూడా.
నక్షత్రనేమి, నక్షత్రాలకు కేంద్రమైనవాడు. నక్షత్రీ చంద్రరూపుడు. క్షమః సమర్థుడు. క్షామః జగన్నివాసుడు. సమీహనః ఇచ్ఛాశక్తి రూపుడు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ, యజ్ఞస్వరూపుడైన విష్ణువు. యుజ్య పూజనీయుడు, పూజింపదగినవాడు. మహేజ్య మిక్కిలి ఉపాసనీయుడు, మోక్షప్రదాత కావున మిక్కిలి పూజింపదగినవాడు. క్రతు స్తంభం ఉంచే యజ్ఞాన్ని రూపంగా గలవాడు. సత్రం సత్పురుష రక్షకుడు, సజ్జనులను రక్షించేవాడు. సతాం గతి సత్పురుషులకు పరమగతి అయినవాడు. సర్వదర్శి సర్వులను చక్కగా చూసేవాడు. సమస్త ప్రాణులను వారి కార్యాలను చూసేవాడు. విముక్తాత్మ నిత్యముక్తుడు, సంసార బంధాల నుండి నిత్యముక్తుడైన ఆత్మస్వరూపుడు. సర్వజ్ఞ సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం సర్వోత్తమమైన జ్ఞానస్వరూపుడు. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. సువ్రత మంచి వ్రతాలను ఆచరించేవాడు. సుముఖ అందమైన ప్రసన్నమైన ముఖం గలవాడు. సూక్ష్మ సూక్ష్మరూపుడు. సుఘోష చక్కని ధ్వని చేసేవాడు, చక్కని కంఠస్వరం గలవాడు. సుఖద సుఖప్రదుడు, భక్తులకు సుఖం కలిగించేవాడు. సుహృత్ స్నేహితుడు, ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేసేవాడు. మనోహర సుందరుడు, మనస్సులను హరించేవాడు. జితక్రోధ క్రోధరహితుడు, క్రోధాన్ని జయించినవాడు. వీరబాహు వీర్యవంతమైన బాహువులున్నవాడు. విదారణ అధార్మికులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడేవాడు. స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. స్వాపన ప్రళయంలో ప్రాణులను నిద్రింపజేసేవాడు. ప్రజలను తన మాయతో ఆత్మజ్ఞాన శూన్యులను చేసేవాడు. స్వవశ స్వతంత్రుడు. వ్యాపీ వ్యాపించినవాడు, ఆకాశంలాగా అంతటా వ్యాపించినవాడు. నైకాత్మ బహురూపుడు, అనేక రూపాలను ధరించేవాడు. నైక కర్మకృత్ ఎన్నో కర్మలను ఆచరించేవాడు. వత్సర అందరికీ నివాసస్థానుడు. వత్సల భక్తవత్సలుడు, భక్తులపై ప్రేమ గలవాడు. భక్తులపై వచ్చి ఆవుదూడలను రక్షించినవాడు. రత్నగర్భ రత్నాలను తనలో ధరించినవాడు. సముద్రస్వరూపుడు. ధనేశ్వర సమస్త ధనాలు ఉన్నవాడు, ధనాలకు ఈశ్వరుడు. ధర్మగుప్ధర్మకృద్ధర్మే సదసచ్చరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుప్ ధర్మాన్ని రక్షించేవాడు. ధర్మకర్త ధర్మాన్ని స్థాపించటానికి స్వయంగా ధర్మాన్ని ఆచరించేవాడు. ధర్మీ ధర్మాత్ముడు, ధర్మానికి ఆధారమైనవాడు. సత్ సద్రూపుడు, సత్యస్వరూపుడు. అసత్ అసద్రూపుడు, స్థూల జగత్స్వరూపుడు. క్షరం భూతాత్మకుడు, సర్వభూతమయుడు. అక్షరం నాశరహితుడు, వినాశం లేనివాడు. అవిజ్ఞాత విజ్ఞాతం కంటే భిన్నుడు. సహస్రాంశు సూర్యస్వరూపుడు, 1000 కిరణాలు గల సూర్యరూపుడు. విధాత శేషుడు మొదలైన ప్రపంచధార వస్తువులను చేసేవాడు. కృతలక్షణ శుభలక్షణుడు, శ్రీవత్సాది చిహ్నాలను ధరించేవాడు.
గభస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గభస్తినేమి కిరణచక్రం మధ్యలో సూర్యరూపంలో ఉండేవాడు, సూర్యరూపంతో ఉండేవాడు. సత్వస్థ సత్యమయుడు, ప్రాణులన్నిటిలోనూ అంతర్యామి రూపంగా ఉండేవాడు. సింహ నృసింహస్వామి. భూతమహేశ్వర ప్రాణులకు ప్రభువు, ప్రాణులన్నిటికీ గొప్ప ప్రభువు. ఆదిదేవ మొదటి దేవుడు, అందరికీ ఆదికారణుడు. మహాదేవ జ్ఞానైశ్వర్యాది మహిమలతో కూడినవాడు. దేవేశ దేవతలందరికీ ప్రభువు. దేవవృద్గురు గురువు, దేవతలను రక్షించే వారికి గురువు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. ఉత్తర తారకుడు, జన్మ సంసార బంధనాల నుండి తరింపజేసేవాడు. గోపతి గోరక్షకుడు, గోపాల రూపంతో గోవులను రక్షించేవాడు. గోప్త రక్షకుడు, ప్రాణులన్నిటినీ రక్షించేవాడు. జ్ఞానగమ్య జ్ఞాన లభ్యుడు, అంటే జ్ఞానం చేతనే పొందదగినవాడు అని. పురాతన సనాతనుడు, కాలం చేత వేరు చేయకబడకపోవటం చేత చాలా పూర్వుడు అని. శరీరభూతభృత్ శరీరధారభూతాలను భరించేవాడు, అంటే శరీరాన్ని కలిగించే పంచభూతాలను ప్రాణరూపంలో పాలించేవాడు అని. భోక్త ఆనందాత్ముడు, అంటే పరమానందాన్ని అనుభవించేవాడు అని. కపీంద్ర కపులకు, అంటే కోతులకు స్వామి అయినటువంటి శ్రీరాముడు. భూరి దక్షిణ యజ్ఞాలలో అనేక దక్షిణలు ఇచ్చేవాడు. సోమపోమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హः సాత్వతాం పతిః. సోమప యజ్ఞంలో దేవరూపంలోనూ యజమాన రూపంలోనూ సోమరస పానం చేసేవాడు. అమృత తప అమృత స్వాదకుడు, రాక్షసుల నుండి లాగుకొని అమృతం త్రాగినవాడు. సోమ చంద్రుడు, ఔషధులను పోషించే చంద్రరూపుడు. పురుజిత్ విజయి, చాలామందిని జయించినవాడు. పురుషోత్తమ పురుషశ్రేష్ఠుడు, విశ్వరూపుడైన శ్రేష్ఠుడు. వినయ దుష్ట శిక్షకుడు, దుష్టులను దండించేవాడు అని. జయ జయస్వరూపుడు, అన్నిటినీ జయించినవాడు. సత్యసంధ సత్యసంధుడు, ప్రతిజ్ఞ తప్పనివాడు. దాశార్హ దాశార్హ కులజుడు, అంటే దానమునకు తగినవాడు అని. సాత్వతాం పతి యాదవపతి, యాదవులకు తన భక్తులకు కూడా స్వామి. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. జీవ క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణులను ధరించేవాడు. వినయిత సాక్షి శరణు వేడిన వారికి ప్రత్యక్షమయ్యేవాడు, అంటే ప్రజల వినయానికి సాక్షిగా ఉండేవాడు అని. ముకుంద ముక్తినిచ్చేవాడు. అమిత విక్రమ అమిత పరాక్రముడు, కొలతలేని 3 అడుగులు వ్యాపించినవాడు. అంబోనిధి సముద్రుడు, సముద్ర స్వరూపుడు. అనంతాత్మ అనంతరూపుడు. మహోదధిశయ సముద్రంపై పవళించేవాడు. అంతక లయకర్త సర్వభూత నాశకుడు. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః. అజహ పుట్టనివాడు, విష్ణువాచకమైన ఆకారం నుండి పుట్టినవాడు.
మహార్హ గొప్ప యోగ్యుడు, పూజార్హుడు. స్వాభావ్య స్వభావం చేతనే పుట్టనివాడు, సదా నిండిన రూపం గలవాడు. జితామిత్ర స్మరణ మాత్రం చేతనే ఆనందాన్ని ఇచ్చేవాడు. రాగద్వేషాది అంతఃశత్రువులను, రావణాది బాహ్యశత్రువులను జయించినవాడు. ప్రమోదన స్వాత్మామృత రసంతో సదా సంతసించేవాడు. ఆనంద ఆనందాత్మకుడు, ఆనందరూపుడు. నందన సంతోషపెట్టేవాడు. నంద ఐశ్వర్య సంపన్నుడు. సత్యధర్మ ధర్మాది గుణయుక్తుడు, సత్యధర్మాది గుణాలు గలవాడు. త్రివిక్రమ 3 అడుగులతో స్వర్గ మర్త్య పాతాళములను కొలిచినవాడు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్. మహర్షి కపిలాచార్య సాంఖ్యాశాస్త్ర ప్రవర్తకర్త అయినటువంటి కపిలాచార్యుడు. కృతజ్ఞ మేలును గుర్తించేవాడు, అంటే జగద్రూపుడు ఆత్మరూపుడైన వాడు అని. మేదినీపతి పృథివీపతి, అంటే పృథివీపతి అంటే భూమికి పతి. త్రిపద 3 పాదాలున్నవాడు, అంటే 3 అడుగులు మెట్టినవాడు అని. ఆ కథ మీకు తెలుసు కదా. త్రిదశాధ్యక్ష దేవాధ్యక్షుడు, అందరికీ కూడా అధ్యక్షుడు అంటే దేవతల స్వామి అని. మహాశృంగ గొప్ప కొమ్ములున్నవాడు, అంటే మత్స్యావతారంలో పెద్ద కొమ్ము ధరించినవాడు. కృతాంతకృత్ కర్మనాశకుడు, అంటే స్మరించేవారి కర్మలను అంతం చేసేవాడు అని అర్థం. మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర. మహావరాహ ఆదివరాహమూర్తి, హిరణ్యాక్షుణ్ణి వధించటానికి మహావరాహ రూపం దాల్చినవాడు. గోవింద వేదాంత వాక్యాలతో తెలియబడేవాడు. సుషేణ గొప్ప సైన్యమున్నవాడు, గుణరూపమైన సేన గలవాడు. కనకాంగది బంగారు భుజకీర్తులు గలవాడు. గుహ్య హృదయ గుహయందున్నవాడు, ముఖ్యమైన హృదయాకాశంలో ఉంచబడినవాడు. గభీర గంభీర స్వభావుడు, గంభీరమైనవాడు. గహన అలభ్యుడు, ప్రవేశింపరానివాడు. గుప్త మనోవాగాతీతుడు, వాక్కులకు మనస్సుకు అందనివాడు. చక్ర గదాధర చక్ర గదాధారి, భక్తరక్షణ కోసం చక్ర గదలు ధరించేవాడు. వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. వేద అన్నిటినీ నియమించేవాడు, సృష్టించేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.